హలో ఫ్రెండ్స్, సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అను స్క్రిప్ట్ మేనేజర్ గురించి, వివిధ ఫోటోషాప్లలో అను ఫాంట్స్ల ఉపయోగం గురించి తెలుసుకుందాం. Where the pixels dance and the data hums, we dive into the depth of the virtual sea, unleashing the power of మరి ప్రారంభిద్దామా? లెట్స్ బిగిన్. హలో ఫ్రెండ్స్, అను స్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాలేషన్ మరియు అను ఫాంట్స్ను వివిధ రకాల ఫోటోషాప్లలో ఎలా ఉపయోగించాలి, ఇంకా లేటెస్ట్ వర్షన్ ఫోటోషాప్లలో ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాము. అను స్క్రిప్ట్ మేనేజర్లో రెండు అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి సెటప్ పిఎస్, రెండవది సెటప్ టీటీఎఫ్. సెటప్ పిఎస్ అంటే సెటప్ ఫోటోషాప్ అని అర్థం కాదు. పిఎస్ అంటే పోస్ట్ స్క్రిప్ట్ అని, టీటీఎఫ్ అంటే ట్రూ టైప్ ఫాంట్స్ అని. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సెటప్ పిఎస్ తీసుకొని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ ఫైల్స్ అన్నీ కనపడతాయి అన్నమాట. మెయిన్ ఫైల్స్, తెలుగు పోస్ట్ స్క్రిప్ట్, హిందీ సంస్కృత్ పోస్ట్ స్క్రిప్ట్, డింగ్ బిట్స్ పోస్ట్ స్క్రిప్ట్. ఇందులో మనకు హిందీ సంస్కృత్ పోస్ట్ స్క్రిప్ట్ అనేది అన్టిక్ చేసేయాలి. ఎందుకంటే ఇవి హిందీ ఫాంట్స్, సంస్కృతంకు సంబంధించిన ఫాంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. అవి మనము వాడము కాబట్టి వాటిని ఇన్స్టాల్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇవి ఇన్స్టాల్ చేస్తే మనము ఫోటోషాప్ 7లో తెలుగు టైప్ చేసిన తర్వాత అక్షరాల మోడల్స్ని మార్చుకుందాం అనుకుంటే ఈ ఫాంట్స్ చాలా ఎక్కువగా టైం తీసుకుంటాయి అన్నమాట మనం ఫాంట్స్ వెతకడానికి. అందుకని ఇవి తీసేస్తే ఆ ఫాంట్స్ వెతికే సమయం కొద్ది వరకు తగ్గిపోతుంది. పైగా ఫోటోషాప్లో ఈ ఫాంట్స్ అన్ని లోడ్ అయ్యేదానికి కూడా సిస్టమ్కి కొద్దిగా బరువు అవుతుంది. అందుకని అవి తీసేస్తేనే మంచిది. అందుకని ఇందులో ఉన్న టిక్ తీసేసి మనము ఇన్స్టాల్ చేద్దాం. నెక్స్ట్ 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 ఇన్స్టాల్. ఇన్స్టాల్ అయిన తర్వాత కంప్యూటర్ రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. నో అని చెప్పేసి ఫినిష్ చేసేయాలి. తర్వాత రెండో అప్లికేషన్ కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ రన్ చేసి నెక్స్ట్ ఇందులో కూడా హిందీ సంస్కృత్ అనేది అన్టిక్ చేసేయాలి. అన్టిక్ చేసేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేయాలి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇప్పుడు కూడా కంప్యూటర్ని రీస్టార్ట్ చేయకుండా నో అని ఇచ్చేయాలి. ఫినిష్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసి మనము మాన్యువల్గా రీస్టార్ట్ చేసుకోవాలి. కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి సి డ్రైవ్లోకి వెళ్ళి అను స్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాల్ చేసిన ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత టీటీఎఫ్ అనే ఫోల్డర్లో ట్రూ టైప్ ఫాంట్స్ ఉంటాయి. చూడండి, ఆరాధన, అభిలాష, అజంతా, ఈ ఫాంట్స్ అన్నీ ట్రూ టైప్ ఫాంట్స్. ది ఫాంట్ టైప్ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ ఆల్ చేసుకొని ఇటు నుంచి ఇక్కడ ఇన్స్టాల్ ఇచ్చేయాలి. ఇలా ఇది ఎందుకు వస్తుందంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి అవి వస్తున్నాయి. అందుకని నేను రిపీట్ చేయను కాబట్టి దీన్ని టిక్ చేసేసి నో అని చేసేస్తాను. తర్వాత పిఎస్ ఫాంట్స్ అంటే పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్. ఈ ఫాంట్సే ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషాప్లలో రికగ్నైజ్ అవ్వడం లేదు. పిఎఫ్ఎం ఈ ఫోల్డర్లో అవే ఫాంట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫాంట్స్ టైప్ 1 ఫాంట్స్ అనమాట, పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్. దీన్ని కూడా సెలెక్ట్ ఆల్ చేసి రైట్ క్లిక్ చేసి
ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, కెనాట్ ఇన్స్టాల్ ఆరాధన.pfm అని. ఈ ఫాంట్స్ వల్లనే లేటెస్ట్ ఫోటోషాప్లో అను ఫాంట్స్ పనిచేయవు. ఇప్పుడు నా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11లో కూడా ఇవి ఇన్స్టాల్ కావు. విండోస్ 10లో 7లో ఇవి ఇన్స్టాల్ అయిపోతాయి. దీని ప్రాబ్లం వల్లనే లేటెస్ట్ ఫోటోషాప్ వర్షన్ 21, 22, 23, 24, 25లలో చూపించవు ఫాంట్స్. అందుకని విండోస్ 10 అయితే ఇన్స్టాల్ అయిపోతాయి. విండోస్ 11లో కూడా ఇది ఇన్స్టాల్ కావు. క్లోజ్. ఫాంట్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిందనమాట. ఫోటోషాప్ 7లో అను స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా అందరూ తెలుగు ఫాంట్స్ టైప్ చేస్తారనమాట. 99% అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఫోటోషాప్ సిఎస్లో కూడా మనము అను ఫాంట్స్ని అను స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. చాలా కొద్ది మందికే దీని గురించి తెలుసు. ఫోటోషాప్ 7లో టైప్ చేసుకోవడానికి, ఫోటోషాప్ సిఎస్ అంటే వర్షన్ 8లో యూజ్ చేయడానికి ఒక చిన్న వ్యత్యాసం ఉంది. అదేమిటో చూపిస్తాను. ఆ తర్వాత ఒక సబ్స్క్రైబరు కామెంట్లో ఫోటోషాప్ వర్షన్ 25లో అను ఫాంట్స్ చూపించడం లేదు అని చెప్పినారనమాట. ఫోటోషాప్ సీసీలో నేను చేసిన విధంగా అందులో రావడం లేదు, బాక్సులుగానే వస్తున్నాయి అని చెప్పినమాట. అందులో కూడా మనము ఫోటోషాప్ సీసీలో వాడుకున్నట్లు లేటెస్ట్ వర్షన్లో కూడా అను ఫాంట్స్ని మనము వాడుకోవచ్చు. అది ఎలా కూడా ఇంక ముందు చూద్దాము. ఇప్పుడు మనము ఫోటోషాప్ 7లో టైప్ చేసి చూద్దాము. అను స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేసుకుందాము. డియోఫోని కీబోర్డ్ ఉంది. మనకు రోమా కీబోర్డ్ కానీ ఆపిల్ కీబోర్డ్ కానీ కావాలి. ఇప్పుడు మనము ఆపిల్ కీబోర్డ్కి మార్చుకుందాం. షో లాంగ్వేజెస్, తెలుగు, ఆపిల్ కీబోర్డ్ మారిపోయింది. ఓకే, న్యూ ఫైల్ తీసుకొని ఎంటర్. ఇప్పుడు ఇక్కడ మనము తెలుగులో టైప్ చేసుకుందాము. బ్రహ్మ ఫాంట్స్ తీసుకుందాం. సైజ్ ఒక 100 పాయింట్స్ తీసుకొని ఇక్కడ టైప్ చేసుకుందాం. కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఫోటోషాప్ 7లో డైరెక్ట్గా టైప్ చేసుకుందాం. కానీ ఒక పాత్ మీద, అంటే ఒక లైన్ మీద కానీ, సర్కిల్ మీద కానీ, హాఫ్ సర్కిల్ మీద కానీ ఇందులో టైప్ చేసుకోలేము. ఎందుకంటే ఈ ఆప్షన్ ఫోటోషాప్ 7లో లేదు. ఇప్పుడు దీన్ని మనం హాఫ్ సర్కిల్గా చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకున్న టెక్స్టుల్లో వచ్చేసి ఇక్కడ చిన్న ఆప్షన్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయగానే టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఆర్క్ తీసుకుంటే చూడండి, ఇవి హాఫ్ సర్కిల్లో వస్తుందన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా హాఫ్ సర్కిల్ రాదు మనకి. ఇప్పుడు దీన్ని మనము ఎంత వంచుకోవాలో, ఎలా తక్కువ చేసుకోవాలో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా సర్కిల్ మీద రాదు. చూడండి, ఎలిప్స్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని ఒక సర్కిల్ మనం డ్రా చేసుకున్నాము. టైప్ టూల్ తీసుకొని ఈ పాత్ మీదకు మనం తీసుకొచ్చినప్పుడు ఒక డయాగ్నల్ గీత కనబడుతుంది, కానీ ఇందులో కనబడదు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి, ఇందులో సర్కిల్ మీద టైప్ అవ్వదు. అందుకని ఫోటోషాప్ 7లో సర్కిల్ మీద కానీ, హాఫ్ సర్కిల్ మీద కానీ, లేదా ఒక వంకర గీత మీద కానీ టైప్ చేసుకోలేం. ఇప్పుడు మనము ఫోటోషాప్ సిఎస్లో అను ఫాంట్స్ని ఎలా టైప్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము ఫోటోషాప్ సిఎస్ ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇది ఫోటోషాప్ సిఎస్.
వర్షన్ 8 అనమాట. ఇందులో కూడా మనము అను స్క్రిప్ట్ మేనేజర్ ద్వారా అను ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ 7 లాగానే. అది ఎలాగో చూద్దాం. న్యూ ఫైల్, క్లిక్ ఓకే. అను స్క్రిప్ట్ మేనేజర్, ఆపిల్ కీబోర్డ్. ఇందులో కూడా బ్రహ్మ ఫాంట్స్ తీసుకొని ఫాంట్ సైజ్ ఒక 50 పెట్టుకుందాం, సరేనా? ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఫోటోషాప్ సిఎస్లో కూడా అను ఫాంట్స్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోటోషాప్ సిఎస్లో మనం డైరెక్ట్గా ఒక పాత్ మీద, సర్కిల్ మీద, హాఫ్ సర్కిల్ మీద కూడా టైప్ చేసుకోవచ్చు. అదేలాగా కూడా చూద్దాం. పెన్ టూల్ తీసుకొని ఒక మనం పాత్ క్రియేట్ చేసుకుందాం. ఎస్కేప్ కీ కొట్టేస్తే పాత్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాత్ మీద ఎక్కడ పెట్టినా కూడా ఈ టైప్ టూల్ యొక్క ఐకాన్ మారిపోతుంది. ఇక్కడ టైప్ టూల్ ఐకాను ఆ లైన్ మీద పోగానే ఒక చిన్న అడ్డగీతలాగా వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒక లైన్ మీద కూడా డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు ఫోటోషాప్ సిఎస్లో. ఇప్పుడు మనము సర్కిల్ మీద కూడా టైప్ చేద్దాం. దీన్ని పక్కకు జరుపుకొని ఎలిప్స్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. షిఫ్ట్ పట్టుకొని ఒక సర్కిల్ మనము డ్రా చేసుకున్నాము. ఇప్పుడు దీని మీద టైప్ టూల్ తీసుకొని సెంటర్ అలైన్మెంట్ తీసుకొని ఫాంట్ సైజు ఇంకొద్దిగా తగ్గించుకుందాం. 20కి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ మీద చూడండి, సేమ్ ప్రక్రియ. ఇలా క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, సర్కిల్ మీద కూడా మనము టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ సర్కిల్ పై భాగాన ఉంది కాబట్టి సర్కిల్ లోపల కూడా మనం టైప్ చేసుకోవచ్చు. దానికి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూడండి, ఇలా లోపలికి లాగినప్పుడు లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఇక్కడ లా మిస్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్. కంట్రోల్ ఎంటర్. ఇది మనం ఒక సైజ్ పెంచుకుందాం 25కి. చూడండి, సర్కిల్కి లోపల కూడా సర్కిల్కి బయట కూడా మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు. అదేవిధంగా హాఫ్ సర్కిల్ మీద కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టైటిల్ టైప్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి
టైప్ టూల్ తీసుకొని ఇక్కడ టైప్ చేసుకుందాము. ఫాంట్ సైజు ఒక 30 ఇచ్చేసుకున్న తర్వాత కంట్రోల్ కీ తీసుకుంది, షిఫ్ట్ పట్టుకొని దీని సైజ్ పెంచుకుందాం. కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఈ ఫాంట్స్ని మనము అను ఫాంట్స్లో వివిధ రకాల స్టైల్స్లో మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము అను స్క్రిప్ట్ మేనేజర్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్లో చూడండి, ఫాంట్స్లోకి వచ్చి బ్రహ్మ స్క్రిప్ట్ చూడండి. దీపిక, ధరణి, అదేవిధంగా పద్మిని, పల్లవి, ప్రగతి చూడండి. ఈ విధంగా వివిధ రకాల స్టైల్స్ని ఫోటోషాప్ 7లోనే కాకుండా ఫోటోషాప్ సిఎస్లో కూడా మనము చాలా ఈజీగా ఈ ఫాంట్స్ని ఉపయోగించుకోవచ్చు. ఫోటోషాప్ సిఎస్లో అయితే ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అనమాట, 7 కంటే కూడా. లైన్ మీద, హాఫ్ సర్కిల్ మీద కూడా మనం టైప్ చేసుకోవచ్చు ఫోటోషాప్ సిఎస్లో. నేను ఇంతకుముందు ఈ అను ఫాంట్స్పై 2 వీడియోలు చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో అను స్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి అన్ని ఫోటోషాప్లలో ఎలా వాడుకోవాలో కూడా వివరిస్తున్నాను. రీసెంట్గా ఒక ఫ్రెండ్ వచ్చేసి ఫోటోషాప్ 25 వర్షన్లో అను ఫాంట్స్ రావడం లేదు, దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి కమెంట్ చేశారు. ఈ ఫోటోషాప్ వర్షన్ 25లో ఎందుకు రావో, దాంట్లో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇది ఇందులో మనం టైప్ చేశాం కదా, దీన్ని మనము PSD ఫైల్లో సేవ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి లేటెస్ట్ ఫోటోషాప్ వర్షన్లో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. నా సిస్టంలో ఫోటోషాప్ వర్షన్ 25 లేదు, కానీ వర్షన్ 23 ఉంది. అందులో కూడా పని చేయవు. అది ఎలా కూడా చూద్దాం. చూడండి, వర్షన్ 23.3.2. ఇందులో ఇప్పుడు మనము ఫోటోషాప్ CCలో లాగా నాన్ యూనికోడ్ ఫాంట్స్ ఫోటోషాప్ 7 నుంచి తీసుకొని ఇందులో పేస్ట్ చేస్తే అను ఫాంట్స్లోకి మారవు. ఎందుకంటే అడోబీ ఫోటోషాప్ కంపెనీ వాళ్ళు ఫోటోషాప్ CC 2019 వరకే టైప్ 1 ఫాంట్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత వర్షన్లలో పని చేయవు, వాళ్ళు స్టాప్ చేసేశారు. అందువల్ల ఆ టైప్ 1 ఫాంట్స్ అంటే పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ ఇందులో పనిచేయవు. అయినా కూడా వాటిని మనము ఇందులో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఇంతకు ముందు మనము ఫోటోషాప్ CS లో తెలుగు టైప్ చేశాం కదా, ఆ PSD ఫైల్ని ఇందులో ఓపెన్ చేద్దాం. ఇది చూసారా ఫ్రెండ్స్, అందులో మనం PSD ఫైల్ చేసినాం కదా, అలాగే ఇందులో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము ఏమాత్రం మార్చినా అవి వేరే స్టైల్కి రావు. ఇప్పుడు ఉన్న స్టైల్నే ఇందులో వాడుకోవాలి. చూడండి, ఈ బాహుబలి ఉంది కదా, దీన్ని మనము అను ఫాంట్స్ యొక్క వేరే స్టైల్ని మార్చి చూద్దాం. చూడండి ఏమవుతుందో. తీసుకున్న తర్వాత చూడండి, పద్మిని చూసారా, మార్చగానే ఈ విధంగా వచ్చేస్తుంది. అక్షరాల బాడీలో రావడం లేదు, కొన్ని గుణింతాలు ఇవన్నీ రావడం లేదు. ఇంతకుముందు మనం ఫోటోషాప్ CC 2019లో చూపించినట్టుగా పేరాగ్రాఫ్లోకి వెళ్ళి కీబోర్డ్ లేఅవుట్ మార్చినా కూడా రావు. ఇందులో 2 కీబోర్డ్ లేఅవుట్లు ఉన్నాయి. వరల్డ్ రెడీ లేఅవుట్, లాటిన్ అండ్ ఈస్ట్ ఏషియన్ లేఅవుట్. ఇది ఫోటోషాప్ 2019లో కూడా ఉంది. దీనిలో మార్చినా కూడా అవి మారవు. ఎందుకంటే పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్స్ అంటే PS ఫాంట్స్ ఈ వర్షన్లో పనిచేయవు. అందుకని ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్నీ నాన్ రికాగ్నైజ్, తెలియవు అని అర్థం. ఇప్పుడు దీన్ని ఇలా ఫాంట్స్ మార్చుకోకుండా
మనము ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసేసి సేవ్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ ఫాంట్స్ని డైరెక్ట్గా దీనికి ఏం చేయకుండా ఫిల్టర్లోకి వెళ్ళి కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్స్ మార్చుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఏ ఎఫెక్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. చూడండి, కలర్ ఓవర్లే మారిపోయిందా, స్ట్రోక్, తర్వాత డ్రాప్ షాడో, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా లేటెస్ట్ ఫోటోషాప్లో కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో మనం స్టైల్ మార్చుకోలేమన్నమాట. మనకు ఏ స్టైల్ కావాలి, ఎలాంటి టైటిల్ కావాలి అనేది ముందుగానే ఫోటోషాప్ 7లో కానీ ఫోటోషాప్ సిఎస్లో కానీ టైప్ చేసుకొని ఇందులో వచ్చి మనము ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ టిపిట్కి చేసి స్కేల్ చేయడం కానీ, చూడండి, తగ్గించుకోవడం కానీ మనము అన్నీ చేసుకోవచ్చు. వీటిని ఎలాగైనా కూడా ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి కన్వర్ట్ స్మార్ట్ ఫిల్టర్స్ లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ మార్చుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని కూడా మనము ఎఫెక్ట్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు. బ్లెండింగ్ ఆప్షన్స్, ఒపాసిటీ ఫుల్ తీసేసి ఇన్నర్ షాడో చేసుకున్న తర్వాత లైట్గా మనం స్ట్రోక్ ఇచ్చుకుందాం, ఒక 5. చూడండి, చూసారా ఎలా ఎన్గ్రేవ్లో ఉందో. చిన్న అక్షరాలు కదా, ఇంకొద్దిగా మనము తగ్గించుకోవాలి. ఇన్నర్ షాడోలో ఎంత ఉంది, ఇది 4 ఉంది అన్నమాట. అంటే 3 చేసుకుని ఇది వచ్చేసి ఇది కూడా 3 పెట్టుకుందాం, ఒక 45. రైట్, యాంటీ ఏలియస్, క్లిక్ ఓకే. చూసారా ఫ్రెండ్స్, అక్షరాలు లోపలికి మలిచినట్టు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అన్ని రకాల ఎఫెక్ట్స్ మనము అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫాంట్ స్టైల్ని మార్చుకోలేము లేటెస్ట్ ఫోటోషాప్లలో. ఫోటోషాప్ CC 2019లో అయితే మనం మార్చుకోవచ్చు. అది ఫ్రెండ్స్, అను ఫాంట్స్కి సంబంధించి ఇది నా 3వ వీడియో. ఇందులో పూర్తిగా వివరించాను. నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నము మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలా నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.